ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి బూమ్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే అందరూ చెప్పే పేరు నాని. నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నానిపై కళ్యాణ్ రామ్ కళ్ళు పడ్డాయి. నానితో ఓ సినిమా తీసేందుకు కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. సూపర్ డూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు నాని. ఈ ఏడాది నేను లోకల్ సినిమాతో హిట్ కొట్టిన నాని ఇప్పుడు నిన్ను కోరి సినిమాతో మరోసారి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనదే, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా, ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా. నానికి చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం ఎంసీ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కృష్ణార్జున యుద్ధం అనే మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. నానితో సినిమా చేసేందుకు ఇప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ లిస్ట్ లో అందరికంటే ముందున్నాడు హీరో కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగానే కాదు, నిర్మాతగా అందరికీ సుపరిచితుడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న జైలవకుశ సినిమాకు కళ్యాణ్ రామే నిర్మాత. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం. హిట్ సినిమాతో బయట హీరోలతో సినిమాలు తీయడం మొదలుపెట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు నానితో ఓ సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నానికి ఏపీతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది. తక్కువ బడ్జెట్ సినిమాలతో కూడా ఈజీగా 20 కోట్లు కలెక్షన్స్ రాబడుతున్నాడు. దీంతో నానితో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి నానిని అడిగారని, నాని కూడా సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాడని సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? కళ్యాణ్ రామ్ ఫోకస్ అంతా ఇప్పుడు జైలవకుశ సినిమా మీద ఉంది. ఈ సినిమా అయిన తర్వాత మరో సినిమాతో కమిట్ అయిపోతాడు. ఇక నాని కూడా వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా 3 సినిమాల్ని అనౌన్స్ చేసేశాడు. మరో 3 సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కథ ఇలా నడుస్తుండగా ఇప్పటి వరకు అసలు నానిని కళ్యాణ్ రామ్ కలిసిందే లేదు. ఇక వీరిద్దరి మధ్యలో సినిమా ప్రస్తావన వచ్చిందే లేదు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అంతా ఫేక్ న్యూస్.